జోగి రమేష్ గారింటికి మంత్రి గారు, మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారింటికి ఏంటి జగన్ గారు బయలుదేరడం అయితే జరిగిందండి. నిజంగా ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే గనక ఏదైతే ఆయన ఇంటి మీద దాడి చేశారో, పెట్రోల్ బాంబులేశారో, అలాగే ఇంటి బయట దాడి చేశారో, ఏంటి రాళ్ళు, కర్రలు ఇలాగ ఇసిరారో, వీటన్నిటి దృష్ట్యా జోగి రమేష్ గారింటికి ఆయన్ని కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ గారు అయితే కనుక వెళ్తాం జరిగింది. ఈ వెళ్ళటం అనేది ఉంచేశారు. ఈ పర్యటన అనేది నిజంగా ఈ పర్యటన అంటేనే ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక కొంతమంది గుండెల్లో గుబులు పుట్టుకుంటుందని చెప్పాలి. ఎందుకంటానంటే జగన్ గారి పర్యటన అంటే ఏదో 100 మందితో, 500 మందితో, 1000 మందితో అయ్యే పని కాదండి. జనం తండోపతండాలుగా అయితే వస్తారు. ఇప్పుడు మీరు ఆ కాన్వాయ్ చూసినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చారో, తాడేపల్లి నుంచి కాజా అదే మంగళగిరి, అలాగే నల్లకొండ, గుంటుపల్లి, వెస్ట్ బైపాస్, గొల్లపల్లి ఇది ఏదైతే ఉందో ఈ రూట్ మ్యాప్లో, ఆ రూట్ మ్యాప్లో వెళ్తున్నప్పుడు అసలు జనం జగన్ గారు కూడా వస్తున్నటువంటి బైక్ ర్యాలీ చూసినా సరే యువత బైకుల మీద అలాగే కార్ల మీద వాళ్ళు వస్తున్న ఆ విధానం చూస్తే కనుక ఇంతమంది జనం ఎలా వచ్చి పడిపోయారు రా బాబు. ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి, అంతమంది వెళ్ళకూడదు ఎంతమంది వెళ్ళకూడదు ఆంక్షలే. అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏవైతే ఆంక్షలు ఉన్నాయి ఇంచుమించు అవే ఆంక్షలు అయితే మనకు ఉన్నాయి. కానీ అవేవి జగన్ గారి పర్యటన అంటేనే ఎప్పుడు కూడా జగన్ గారి పర్యటన ఎప్పుడు జరిగినా కూడా ఈ ఆంక్షలు మామూలే, ఏంటి జనం రావడం కూడా మామూలే. ఒక్కళ్ళిద్దరని కాదు, అసలు అంతమంది జనం ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదండి. తండోపతండాలిగా జన సునామీ అని చెప్పాలి. ఆల్రెడీ జగన్ గారి కాన్వాయ్ కూడా జనం ఉన్నారు, అదొక ఎత్తు. అది కాకుండా జోగి రమేష్ గారి ఇంటికాడ మొత్తం కార్యకర్తలు, అభిమానులు అందరూ గుమిగుడిపోయారు ఆల్రెడీ ఎప్పుడే. అసలు అంతమంది జనం ఎలా వస్తారో అర్థం కాదు అసలు జగన్ గారు. నిజంగా ఒక మాటలో చెప్పాలి, సింగిల్ లైన్లో చెప్పాలంటే కనుక జగన్ గారికి జనం బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి. దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు చెప్తున్నారంటే కనుక జగన్ గారి పర్యటన అని అనగానే ఏంటి ఏదో జనాల్ని మేనేజ్ చేయడం కానీ, జనాలను తరలించడం కానీ అలాంటిది ఏం అవసరంలా. రావద్దు అని బ్యారికేడ్లు పెట్టినా సరే, రావద్దు అని రోడ్లు తప్పించినా సరే, వస్తే కేసులు పెడతామన్నా సరే, చాలా పనిష్మెంట్లు, ఆంక్షలు ఇవన్నీ ఉన్నాయన్నా సరే అవన్నీ పటాపంచలైపోతాయి. అదేంటో తెలియదు విచిత్రం. జగన్ గారు కూడా జనం అయితే కనుక తొడవు తండలు వెళ్తున్నారు. ఆల్రెడీ జోగి రమేష్ గారి నివాసం దగ్గర జనం ఉన్నారు కాబట్టి జగన్ గారు ఆల్రెడీ మరలా మాట్లాడబోతున్నారు. ఆల్రెడీ చూసాం మొన్న గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ జన సంద్రాన్ని మనం చూసాం. ఏదైతే అక్కడ నాయకులు కొన్ని సవాళ్ళు విసిరారో అవన్నీ పక్కన పెట్టేసి, అలాగే పోలీసుల ఆంక్షలు పక్కన పెట్టేసి వచ్చిన జన తండోపతండాలు వచ్చిన జనాన్ని చూసాం. అంతకు మించి అయితే కనుక ఇక్కడ జోగి రమేష్ గారి ఏదైతే నివాసానికి అయితే కనుక జనం చేరుకుంటున్నారు. అంతేకాదు ఆ కాన్వాయ్ చూస్తే కనుక ఆ దారి పొడుగున జంక్షన్లో చూస్తే కనుక ఎక్కడెక్కడ జంక్షన్ అంటే వెస్ట్ బైపాస్ కానీ ఇలా కొన్ని జంక్షన్లు ఉన్నాయి. జంక్షన్లో చూస్తే కనుక విభత్సమండి అనేది గారు. కాబట్టి జనం అయితే కనుక సమస్య లేదు, భయంకరంగా అయితే వెళ్తారు. ఆ జనాన్ని చూస్తే అంటే లేనిపోయింది. ఒక లాయర్ గారు మాట్లాడితే విన్నాను నేను. ఇప్పుడు జగన్ గారికి విపరీతమైన గ్రాఫ్ పెరుగుతుందంటే కనుక కారణం ఎవరు అని అంటే కనుక కూటమి ప్రభుత్వమే. లేనిపోయింది గోటితో పోయిదని గొడ్డలా తెచ్చుకోవడం, దారిపోయి కంప తగిలించుకున్నట్టు అని కొంతమంది మాట్లాడతారు. నిజంగా అసలు ఈ ఇష్యూ జరగకపోతే కనుక, అసలు ఆనాడే అంబటి రాంబాబు గారి గొడవ జరగకపోతే ఆయన అన్నారో ఆ బ్యానర్ తీసేయమని, ఆ బ్యానర్ ఇంకొక 24 గంటల్లో తీసేయండి లేకపోతే వచ్చి నేనే చింపేస్తా అన్నాడో ఆయన చెప్పడానికి రాకముందే గుడికెళ్ళి వచ్చినప్పుడే దాడి జరిగింది ఆయన మీద. కాబట్టి దాన్ని ఉద్దేశించి కొన్ని 100 మంది ఆయన బూతులు తిట్టడం మొదలుపెట్టారు లకారం నకారం భాషల్లో. ఆ బూతులు తిడతామంటే ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో అంబటి రాంబాబు కూడా కొన్ని బూతులు అయితే తిట్టడం జరిగింది. అది తప్పే. అనవసరంగా అంటం ఎందుకు అని ఇలా మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు. తర్వాత మరలా అక్కడికి జగన్ గారు రావడానికి ఇప్పుడు గుంటూరు మొత్తం వైసీపీ వైబ్ క్రియేట్ అవుతుంది. జగన్ గారు ఎక్కడికి వెళితే అక్కడ ఆటోమేటిక్గా వైబ్ అనేది క్రియేట్ అవుతుందండి. అది ఎలా అంటే దాన్ని మేనియానాలో ఏమన్నాలో తెలియదు కానీ ఒక వైబ్ క్రియేట్ అవుద్ది. ఆ వైబు ఇంచుమించుగా 1 year పాటు ఉంటుంది అక్కడ. దాంట్లో ఎలాంటి అవ్వట్లేదు, అంత స్ట్రాంగ్ అయితే క్రియేట్ అవుద్ది. కాబట్టి ఆ జగన్ గారు రావడానికి కారణం, అలాగే వైసీపీకి అక్కడ జోష్ రావడానికి కారణం ఎవరు ఎందుకని? కూటమి ప్రభుత్వమే. ఎందుకని అసలు అనిపించుకోవడం ఎందుకు, అక్కడ మళ్ళీ విధ్వంసం జరగడం ఎందుకు, ఆ దాడులు చేయడం ఎందుకు? ఇప్పుడు కూటమికి అనుకూల మీడియా కూడా ఇదే చెప్తుంది, ఇదే మాట చెప్తుంది. కాబట్టి జరుగుతున్నది ఏంటంటే కనుక ఏదో పడుకున్న దాన్ని అలా కదిపితే అంటారు కదా సామెత, సేమ్ అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటికి వచ్చారన్న జగన్ గారు, అలాగే జోగి రమేష్ గారికి ఇంటికి వచ్చారన్న జగన్ గారు. కారణం ఎవరంటే కనుక మీరే కారణం. మీరు అలా చేయబట్టే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన ఇక్కడికి రాబట్టే అప్పుడు వరకు
కొద్ది గొప్ప నిర్లిప్తతగా ఉన్నటువంటి పార్టీలో ఒక రకమైనటువంటి జోష్ పుట్టించడానికి, ఒక రకమైనటువంటి వేడి పుట్టించడానికి కారకులు ఎవరంటే కనుక మీరే. కాబట్టి కొని తెచ్చుకుంటున్నారే అని చెప్పాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటి దగ్గర మాట్లాడబోతున్నారు జగన్ గారు. ఆయన మాట్లాడింది మనం చెప్దాం. ఫస్ట్ అయితే కనుక జనం అయితే కనుక బీభత్సమండి. ఆ మాట చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి చెప్తాను. కొత్త మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.